ఒక్క రియాలిటీ షోలో ఒకే ఒక్క డెసిషన్ మొత్తం ఆటనే ఎలా మార్చేయగలదో ఇప్పుడు చూద్దాం. ఇది మామూలు టాస్క్ కాదండి, ఇదొక మైండ్ గేమ్. అసలొక సర్వైవల్ గేమ్లో ఒక మంచి మూవ్కి, ఒక బ్రిలియంట్ మూవ్కి తేడా ఏంటి? ఈ ప్రశ్నతోనే మన అనాలిసిస్ మొదలుపెడదాం. ఆటలో అసలేం జరిగిందో లోతుగా చూద్దాం రండి. సో ఆ టైంలో సీన్ చాలా టైట్గా ఉంది. లీడర్బోర్డ్ చూస్తే ఇమ్మాన్యుయల్ టాప్లో ఉన్నాడు. కానీ అసలు ట్విస్ట్ ఇప్పుడే వచ్చింది. హౌస్మేట్స్ అందరూ కలిసి ఒకర్నే ఓటింగ్ ద్వారా ఎలిమినేట్ చేయాలి. సరిగ్గా ఇక్కడే అసలు సిసలైన స్ట్రాటజీలు, మైండ్ గేమ్స్ బయటపడ్డాయి. సరే, ముందుగా పవన్ తీసుకున్న కాంట్రవర్షియల్ డెసిషన్ గురించి చూద్దాం. అదేంటంటే మళ్ళీ అదే టార్గెట్. పవన్ ఏం చేశాడంటే మళ్ళీ సంజన పేరునే టార్గెట్ చేశాడు. ఆల్రెడీ ఒకసారి టార్గెట్ చేసిన వ్యక్తినే మళ్ళీ ఎంచుకోవడంతో అందరిలోనూ ఒకటే ప్రశ్న: ఏంటి పవన్ స్ట్రాటజీ? ఎందుకిలా చేశాడు? ఇక్కడే అసలు సమస్య. పవన్ ఒకవైపు మనకు బలమైన ప్లేయర్ కావాలి అని అంటాడు, కాని చేసిన పనేంటి? మళ్ళీ అదే పాత టార్గెట్. అంటే మాటలకి చేతలకి అస్సలు పొంతనలేదు. ఇది అతని గేమ్ ప్లేలో ఉన్న పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. అసలీ మూవ్ ఎందుకు బ్యాక్ఫైర్ అయింది చూడండి. సంజనను అప్పుడే 0 పాయింట్లతో జైలుకు పంపారు. హౌస్ మొత్తం ఆల్రెడీ తననే టార్గెట్ చేస్తోంది. ఇలాంటప్పుడు మళ్ళీ తననే టార్గెట్ చేయడం వల్ల ఏమొస్తుంది? ప్రేక్షకులకు కూడా ఇదొక నెగటివ్ ఫీలింగ్ ఇస్తుంది కదా. అందుకే ఇది వీక్ స్ట్రాటజీలా కనిపించింది. ఓకే, పవన్ సంగతి పక్కన పెడితే ఇప్పుడు ఇమాన్యుయల్ దగ్గరికి వద్దాం. ఇతంది ఒక రకమైన డైలమా. సేఫ్ గేమ్ ఆడాలనుకున్నాడు. చూడండి, ఇమాన్యుయల్ పొజిషన్ చాలా స్ట్రాంగ్. లీడర్ బోర్డ్లో నంబర్ 1, బయట ఫుల్ సపోర్ట్. హౌస్లో టాస్క్ మాస్టర్ అని పేరు. అన్నీ ఉన్నాయి. కాని ఒకటే ప్రాబ్లం, తన ఒపీనియన్ డైరెక్ట్గా చెప్పడానికి భయపడ్డాడు. అతని మైండ్లో ఒకటే రనవుతోంది: అయ్యో, నేను నామినేట్ అవ్వకూడదు, నా ఫస్ట్ ప్లేస్ అస్సలు పోకూడదు. సో మొత్తం సెల్ఫ్ ప్రిజర్వేషన్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఏ కాంట్రవర్సీ వద్దు, ఏ రిస్క్ వద్దు అంటున్నాడు. అందుకే అతని స్ట్రాటజీని అందరూ సేఫ్ గేమ్ అని పిలిచారు. ఒక స్టాండ్ తీసుకోకపోవడం వల్ల అతను స్ట్రాటజిక్గా కాకుండా కొంచెం భయపడుతున్నట్టు కనిపించాడు. సరే, పవన్ వీక్ గేమ్ ఆడాడు, ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడాడు. మరి విన్నర్ ఎవరు? ఇక్కడే వస్తుంది అసలు సిసలైన మాస్టర్ స్ట్రోక్. తనుజ, ద గేమ్ చేంజర్. తనుజ ఆటలో పర్సనల్ గొడవలు లేవు, ప్యూర్ గేమ్ లాజిక్. ఆమె టార్గెట్ చాలా క్లియర్: లీడర్ అయిన ఇమాన్యుయల్ని బ్లాక్ చేయాలి, తన పొజిషన్ని సెక్యూర్ చేసుకోవాలి. అంతే. ఆమె వేసిన మాస్టర్ స్ట్రోక్ వెనుక ఒక 3 స్టెప్ ప్లాన్ ఉంది. ఫస్ట్, అనలైజ్ చేసింది. ఇమాన్యుయల్, సంజన, డీమన్ మధ్య ఓటింగ్ ఎలా జరుగుతుందో అర్థం చేసుకుంది. సెకండ్, ఒక పాయింట్ ఐడెంటిఫై చేసింది. అదేంటంటే ఓట్లు టై అయితే లీడర్ వీక్నెస్ బయటపడుతుంది అని. ఇక థర్డ్ స్టెప్, ఎగ్జిక్యూషన్. పర్ఫెక్ట్గా 3-3-3 ఓట్లు పడేలా గేమాడి టై సిచ్యువేషన్ క్రియేట్ చేసింది. వావ్! దీంతో ఏమైంది? ఇమాన్యుయల్ ఒక నో విన్ సిచ్యువేషన్లో ఇరుక్కుపోయాడు. అతను ఏ పేరు చెప్పినా నెగటివ్ అయ్యేదే. మొత్తం ప్రెషర్ స్ట్రెయిట్గా లీడర్ మీదకి షిఫ్ట్ అయిపోయింది. అది తనుజ వేసిన స్కెచ్. అందుకే అంటారు, ఇది బలమైన ఆటగాడి మైండ్ సెట్ అని. ఆ ఒక్క మూవ్తో తనుజ తన గేమ్ ఇంటెలిజెన్స్ని ప్రూవ్ చేసుకుంది. ఓకే, తనుజ మాస్టర్ స్ట్రోక్ అదిరింది. మరి అందరిచేత టార్గెట్ అయిన సంజన ఏం చేసింది? తన లాజికేంటో చూద్దాం. ఇది సెల్ఫ్ డిఫెన్స్. సంజన తన స్టాండ్ని జస్టిఫై చేసుకోవడానికి ఒక మంచి క్రికెట్ అనాలజీ వాడింది. అదే నో బాల్ 6. అంటే ఏంటి? ఎదుటివాళ్లు తప్పు చేసినప్పుడు దాన్ని మనకి అనుకూలంగా వాడుకోవడం గేమ్లో భాగమే కదా అనేది తన పాయింట్. చాలా సింపుల్ లాజిక్. సంజన ఎందుకలా చేసిందంటే తనని అంతకుముందే టార్గెట్ చేసి ఎలిమినేట్ చేశారు. హౌస్లో తన కోసం మాట్లాడేవాళ్ళు ఎవరూ లేరు. సో తన నిర్ణయం తను తీసుకోవడం తప్ప వేరే దారి లేదు. అది తన సెల్ఫ్ ప్రిజర్వేషన్ కోసం తీసుకున్న ఒక అవసరమైన చర్య. సరే, ఇప్పుడు ఫైనల్గా ఒక స్కోర్ కార్డ్ వేసి చూద్దాం. ఎవరి స్ట్రాటజీ ఏంటి, దాని రిజల్ట్ ఏంటో ఒకసారి చూసేద్దాం. చూడండి, పవన్ స్ట్రాటజీ రిపీట్ టార్గెటింగ్. దానివల్ల నెగటివ్ ఇంపాక్ట్ వచ్చింది. ఇమాన్యుయల్ ఆడింది సేఫ్ గేమ్, స్టాండ్ తీసుకోలేదు. దాంతో అతను భయపడుతున్నట్టు కనిపించాడు. ఇక తనుజ, తనది క్లియర్ స్ట్రాటజీ, అందుకే అది స్మార్టెస్ట్ మూవ్ అయింది. ఫైనల్గా సంజన, తనుది సెల్ఫ్ డిఫెన్స్, అది ఒక లాజికల్ డిసిషన్. సో
క్లియర్ కదా? సో ఫైనల్గా ఒక ప్రశ్న. ఆట గెలవాలన్నప్పుడు సేఫ్గా ఆడటం తెలివైన పనా, లేక మొత్తం గేమ్ బోర్డ్ని మార్చేసే రిస్క్ తీసుకోవడం తెలివైన పనా? దీనికి సమాధానం మీరే ఆలోచించండి. బహుశా ఆ సమాధానమే ఒక ప్లేయర్ని విన్నర్గా నిలబెడుతుందేమో.